పోరాటమే మీది, కానీ మీ మీద విజయం ఎప్పుడూ నాది. ఇది ఓవరాల్ నా కాన్సెప్ట్. ఇక నాకే భయం లేదబ్బా. హ్యాపీగా దర్జాగా జాబ్ కి వెళ్ళొచ్చు, జాబ్ చేసుకుని రావచ్చు. నా మీద కలిగిన పాజిటివ్ యాంగిల్ ని బేస్ చేసుకుని ఆయన్ని నేను దగ్గర చేసుకుంటాను. అత్తయ్య గారు, అది ఎలాగే ఏడుస్తుంది, కానీ మీరు కొంచెం వయసులో పెద్దవారు కదా, మరి ఆవేశపడిపోయి ఆందోళన పెట్టేసుకుని అగ్రెసివ్ అయిపోయారనుకోండి, సడన్ గా బీపీ రావడము, హార్ట్ అటాక్ రావడము జరిగిందనుకోండి. ఒకప్పుడు మా అత్తయ్య గారు మా మధ్యలో ఉండేవారని మీ ఫోటో చూస్తూ మాట్లాడుతూ ఏడ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిని తెచ్చుకోకండి. వస్తాను అత్తయ్య గారు, వస్తాను సిస్టర్. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, పడిందిలే బుల్బుల్ పెట్ట. లేదు లేదు, తొందరగా వచ్చేస్తారు. ఏ చందు, బుద్ధి లేదా నీకు? ఏం చేసావు? సారీ వదినా, చూసుకోలేదు. సారీ ఏంటి సారీ? చూడు, చంటి చేయి మీద పడి ఎలా కాలిందో, అది నీ మీద పడుంటే అప్పుడు తెలిసేది. ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఏముందో చూసుకోవా? అలా ముందుకెళ్తే తోసుకుంటూ వెళ్ళిపోవడమేనా? గిన్నెను గుద్దుకున్నావు కాబట్టి సరిపోయింది. ఏ గోడనో గుద్దుకుని ఉంటే తల పగిలేదు. సారీ వదినా. సారీ? పిచ్చి పిచ్చి పనులు చేయడం, సింపుల్ గా సారీ చెప్పేయడం. ఇదంతా ఎంత కష్టపడి చేశానో తెలుసా? చేసే వాళ్ళకి తెలుస్తుంది బాధ. ఒరే, పల్లవంటుందని చెప్పి మొహం మార్చుకోవడం కాదురా, కాస్త చూసుకోవాలి కదా. చూసుకోకుండా వచ్చినందుకే కదా మాటలు పడుతున్నాను, అందుకే కదా చెప్తున్నాను సారీ సారీ సారీ. చాలా. ఏంటి బామ్మగారు అలా మాట్లాడుతున్నాడు? వాడంతేలేమ్మా. అక్క, ఏంటక్క చందును పట్టుకొని అలా అనేసావు? నేనేమన్నానని? తను చూసుకోకుండా వచ్చేసానని చెప్తున్నాడు కదా. చూసుకోకుండా వచ్చానని చెప్తే సరిపోదు, చూసుకోవాలి కదా. ఆయన చిన్న పిల్లోడేం కాదు కదా. తనది తప్పే కాదనట్లేదు, కానీ ఎంత ఫీల్ అయ్యాడో చూసావు కదా. అందరూ ఫీల్ అయిపోతారు. ఆయన ఫీల్ అయిపోయాడంట, ఆయన్ని చూస్తూ నువ్వు ఫీల్ అయిపోయావంట. నువ్వేమైనా అనుకో అక్క, నువ్వు మాట్లాడింది నాకు నచ్చలేదు. ఉషా, ఉషా ఆగు. ఉషా, ఉషా. ఏంటి బామ్మగారు, నేనేదో తప్పు చేసినట్టు ఉషా అలా మాట్లాడి వెళ్ళిపోయింది? తను కరెక్ట్ గానే మాట్లాడింది. ఏంట్రా తను కరెక్ట్ గా మాట్లాడింది? లేకపోతే ఏంటి నానమ్మా, ఇప్పుడు నన్ను ఎవరైనా ఏమన్నా అంటే ఇది ఊరుకుంటుందా? అలాగే తన భర్త నాన్నందుకు ఉషా బాధపడుతుంది, తప్పే ఉంది అందులో. ఏమండి, తప్పు కాదా? పాయసం వేడిగా ఉంది, గబుక్కున మీద పడితే తనకే ప్రమాదం కదా. అందుకే కదా నేను చెప్పేది. నీ ఉద్దేశం అది అయి ఉండొచ్చు, కానీ చెప్పిన విధానం అలా లేదు. తన మీద అథారిటీ చలాయిస్తున్నట్టు, స్కూల్ పిల్లాన్ని బెత్తం పట్టుకొని బెదిరిస్తున్నట్టుంది. అందుకే పాపం ఉషా ఫీల్ అయింది. మేడం, పూజ అయిపోయిందా? అయిపోయింది శ్వేత. అయ్యో, ఏంటి శ్వేత, కొత్తగా ఈ ఆశీర్వాదాలేంటి? ఏం లేదు మేడం, మీది మంచి మనసు. మీ అందరూ మంచి మనుషులు. మీలాంటి వాళ్ల దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటే జీవితం బావుంటుందని. అమ్మా, మేమందరం ఉండగా నీ జీవితానికి ఎలాంటి లోటు రాదమ్మా. నీ ఫ్యూచర్ గురించి నువ్వేం బెంగపడాల్సిన అవసరం లేదు.
నువ్వెలా ఉండాలనుకుంటే అలా ఉండమ్మా. ఏం చదవాలనుకుంటే అంతవరకు చదువుకో. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం అండి. అవునా, సరే ఇస్తానని చెప్పాను కదా, ఎందుకలా అన్నిసార్లు ఫోన్ చేస్తారు? అది కాదండి, ప్లీజ్ మీకు దండం పెడతాను. నా పరిస్థితి మీకు తెలీదు. లేదు లేదు, అంతవరకు వద్దు. ఖచ్చితంగా నేను ఇచ్చేస్తాను. ఓకే అండి, నేను ఇస్తాను. శ్వేత ఆగు. ఏంటి, ఎవరు ఫోన్లో? అబ్బే ఎవరు కాదు మేడం, తెలిసిన వాళ్ళు. తెలిసిన వాళ్ళైతే నవ్వుతూ మాట్లాడతారు. టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నావేంటి? హ? అది నువ్వు మాట్లాడిందంతా నేను విన్నాను. ఎవరు వాళ్ళు? ఏంటి ప్రాబ్లం? చెప్పమ్మా. నువ్వలా మౌనంగా ఉంటే మాకెలా తెలుస్తుందమ్మా? విషయం ఏంటో చెప్తే ఏం చేయాలన్నది మేం చెప్తాం కదా. వద్దండి, ఇప్పటికే అనాథనైన నన్ను సొంత బిడ్డలా ఆదరిస్తున్నారు. నా ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్పి ఆ భారం మీ మీద వేయలేను. హ, ఏం మాట్లాడుతున్నావు శ్వేత? నేను దత్తత తీసుకొని నా కూతుర్ని చేసుకోవాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నీ బాధ్యతలు నావి, నీ కష్టాలు నావి. భారంగా ఎందుకు అనుకుంటాం చెప్పు?